మహిళా రిజర్వేషన్ లోక్సభ డీలిమిటేషన్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో చేసిన కీలక వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మహిళా రిజర్వేషన్ పై రేవంత్ రెడ్డి అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్స్ కల్పించాలంటే డీలిమిటేషన్ చేయాల్సిందేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీని కూడా కోరుతా ఉన్నాను, దీన్ని రాజకీయం చేయకండి. మీరు మరి దశాబ్దాల పార్టీ దేశాన్ని పరిపాలించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి ఈ రోజు వరకు అనేక సార్లు కూడా మహిళల రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా సానుకూలంగా స్పందించలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ధైర్యం చేసి మరి ఈరోజు చట్టసభలో 33% రిజర్వేషన్ తీసుకొస్తా ఉంటే కోడిగుడ్డు మీద ఈకలు పీల్చేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ ప్రయత్నం మాని మరి పెద్ద మనసుతో, ఎందుకంటే ఈ దేశంలో 70 కోట్ల మంది మహిళల గౌరవం పెంచాలి, వాళ్ళకి హక్కులు కల్పించాలి. కాబట్టి ఈరోజు 140 కోట్ల మంది ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ యొక్క మహిళల రిజర్వేషన్ సంబంధించినటువంటి మరి బిల్లు వస్తా ఉంది. దీంట్లో సవరణలు చేసేటువంటి ప్రయత్నం ఉంది. దాన్ని సానుకూలంగా సమర్థించాల్సిందిగా నేను ఒకటే కోరుతా ఉన్నాను.